పుట్టపర్తిని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. ఆమె మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భర్త కృష్ణకిషోర్ రెడ్డితో కలిసి సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పర్యటించారు. మొదటిగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని ఆంజనేయ స్వామి, సత్యమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పట్టణంలో పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింధూరారెడ్డి మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంతో కలిసి పుట్టపర్తిని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత భారీ మెజార్టీ సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి చరిత్ర తిరగరాశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర సుపరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి దానికి కూడా చాలా థ్యాంక్ యూ. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికై మంచిగా నాకు వీలైనంతగా మంచిగా నేను చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మామయ్య అడుగుజాడల్లో నడిచి మంచిగా చేసి చూపిద్దాం. మనము మన పుట్టపర్తిని నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకుందాం. ఇంకా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన వాటిలో మామయ్య గారికి, మా హస్బెండ్కి, మా పిల్లలకి, మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీకి అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేకపోయింది. చాలా థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కారణం ఏమంటే వాళ్ళు చాలా చాకచక్యంగా, చాలా చైతన్యవంతంగా, చాలా స్ఫూర్తిదాయకంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో బాగుపడదు అని బాగా ఆలోచన చేసి వైఎస్ఆర్సీపీ ఎంత మభ్యపెట్టినా ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్కు సరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బంపర్ సూపర్ డూపర్ మెజారిటీ, అంటే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఎవరి అంచనాలకు ఊహకు అందని రీతిలో పెద్ద చెంపదెబ్బ కొట్టారు వైఎస్ఆర్సీపీని. 164 సీట్లను ఇచ్చి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు దీన్ని. అంటే నభూతో నభవిష్యత్తుగా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి రానంతగా గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి టైం కంటే కూడా ఇప్పుడు భారీ మెజారిటీ ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శబాష్ అని చెప్పాల్సి వస్తుంది. మా ఇంటికి ఇది 7వసారి బీఫామ్ రావడం. 6 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఒకసారి ఎమ్మెల్సీకి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత. ప్రప్రథంగా పుట్టపర్తి నియోజకవర్గానికి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి ప్రథమంగా మంచి విద్యావేత్త అయిన ఒక మహిళ ఎమ్మెల్యే కావడం కూడా మంచిదని నేను భావిస్తున్నా. తప్పకోకుండా అందరికీ అమ్మాయి కూడా న్యాయం చేస్తుందని కూడా పూర్తిగా భావిస్తున్నా.